ఎంత వారికైనా ఫస్ట్ క్రష్ అనేది ఉంటుంది. కాకపోతే కొంతమంది బయటకు చెప్తారు, కొందరు చెప్పరు. కొంతమంది హీరో హీరోయిన్లు మాత్రం తమ ఫస్ట్ క్రష్ ని బయట పెట్టారు. వీళ్ళలో అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ ఉన్నారు. ఇంతకీ ఈ హీరోల ఫస్ట్ క్రష్ ఎవరు? ఓ లుక్ చేద్దాం. ఎంతో మంది అమ్మాయిలకి మహేష్ బాబు అంటే క్రష్. మరి మహేష్ బాబు తొలి క్రష్ ఎవరో తెలుసా? ఊహ తెలిసిన తర్వాత మహేష్ బాగా ఇష్టపడిన హీరోయిన్ డెమీ మూర్. ఆమె అంటే పడి చచ్చేవాడట మహేష్. ఆ స్థాయిలో తనకి ఎవ్వరూ గుచ్చుకోలేదు అని 26 ఏళ్ల వయసున్నప్పుడు మాత్రం మరో అమ్మాయి అలా గుచ్చుకుంది అని చెప్పుకొచ్చాడు. ఆ అమ్మాయినే తను పెళ్లి చేసుకున్నాను అని తన పేరు నమ్రతా శిరోద్కర్ అని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్కి కూడా క్రష్ ఉంది. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి పెరిగిన ఆ హీరోకి అతిలోక సుందరి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఆమె కళ్ళు, అందం చూసి అలా ఉండిపోయేవాడట ఎన్టీఆర్. ఇప్పటికీ తన క్రష్ శ్రీదేవి అంటున్నాడు. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్తో సినిమా చేస్తున్నాడు. శ్రీదేవితో నటించకపోయినా ఆమె కూతురు జాన్వీని తన దేవర సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కి కూడా ఎన్టీఆర్ లానే శ్రీదేవి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను ఎన్నిసార్లు చూశానో తనకే గుర్తులేదు అంటూ గతంలో ఓసారి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ హీరో కూడా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ను రిపీట్ చేస్తున్నాడు. త్వరలోనే ఆమెతో కలిసి సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ టైప్ లోనే అల్లు అర్జున్ కి కూడా ఓ క్రష్ ఉంది. అందాల సుందరి ఐశ్వర్యరాయ్ అంటే బర్నీకి చాలా ఇష్టం. ఆమె అందం చూసి చిన్నప్పుడే ప్రేమలో పడ్డాడట. కేవలం ఐశ్వర్యరాయ్ కోసమే ఆమె నటించిన సినిమాలని చూశాడట. బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్ను కలిసే అవకాశం బర్నీకి రాలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా ఫస్ట్ క్రష్ ఉంది. అయితే ఆమె హీరోయిన్ కాదు. చిన్నప్పుడు చెన్నైలో ఓ పాఠశాలలో హై స్కూల్ చదువుతున్న రోజుల్లో తనకి పాఠాలు చెప్పే ఇంగ్లీష్ టీచర్తో ప్రేమలో పడ్డాడట మన బాహుబలి. ఆ తర్వాత చాలా మంది నచ్చినప్పటికీ ఫస్ట్ క్రష్ ఫీలింగ్ వేరంటున్నాడు. ఇక హీరోయిన్లలో కూడా ఫస్ట్ క్రష్ మెమరీస్ ఉన్నాయి. శ్రద్ధా దాస్ కు గంగూలీ అంటే ఇష్టం. అతన్ని కలిసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ సాధ్యం కాలేదు. సినిమాలోకి వచ్చిన తర్వాత మాత్రం తన స్టార్డమ్తో గంగూలీని సులభంగా కలిసింది. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత హృతిక్ అంటే ఇష్టం ఏర్పడింది అని చెప్పుకొచ్చింది శ్రద్ధా దాస్. హీరోయిన్ ప్రణీతకు 8వ తరగతిలోనే ఫస్ట్ క్రష్ ఒకరున్నారు. తన క్లాస్లో గిటార్ వాయించే ఓ అబ్బాయి అంటే తనకు చాలా ఇష్టమని ప్రణీత తెలిపింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో కూడా తనకు తెలియదంటోంది. శృతి హాసన్ కు చిన్నప్పుడు బ్రూస్లీ అంటే ఇష్టమట. స్కూల్ వయసుకు వచ్చేసరికి హృతిక్ అంటే ఇష్టం ఏర్పడిందట. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత లియోనార్డో డికాప్రియో అంటే ఇష్టం అంటోంది. హీరోయిన్ రకుల్ కి రణ్వీర్ సింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఇక పూజా హెగ్దేకి హృతిక్ రోషన్ అంటే ఇష్టమట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.